Praise the Lord and good morning. This is a brand new day God has given to us. So let us enjoy the presence of God all throughout this day. And I just wanted to say today morning, where you have been despised or where you have been rejected, God is going to bring you back with an anointing. Hallelujah. So let us read Exodus chapter 3 verse 10. నిర్గమకాండం 3వ అధ్యాయం 10వ వచనం. So now go, I am sending you to Pharaoh to bring my people, the Israelites, out of Egypt. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలనను. Hallelujah. God is going to bring back the people out of Egypt. వేర్ యూ హ్యావ్ బీన్ డిస్పైస్, మిమ్మల్ని ఎక్కడ మీరు తృణీకరించబట్టారో, ఎక్కడ మిమ్మల్ని రిజెక్ట్ చేశారో అక్కడికి ఒక పెద్ద అభిషేకంతోనే ఆ దేవుడు మిమ్మల్ని తీసుకొస్తున్నారు మళ్ళీ. అదే ఇప్పుడు మనం చదివిన వాచనం గో నౌ, అది ఎవరు వాయిస్, అది దేవుని వాయిసే కదా, అది ఎవరితోనే చెప్పిన మాట, అది మోషేతోనే చెప్పిన మాట, మోష విన్న ఒక వర్డ్. సో మోషకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ లేకపోతే ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మళ్ళీ ఐగుప్తులకి వెళ్ళి అక్కడ స్ట్రగుల్ అయిన తన బ్రదర్ని తన దేవుని జనాంగాన్ని ఇశ్రాయేల్ని తీసుకొచ్చి బయటకు తీసుకురావాలి. కానీ ఈ ఐడియా 40 సంవత్సరం ముందే మోషే మైండ్లోనే ఉంది. ఎందుకంటే మనకి తెలుసు మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు ఇద్దరు ఫైట్ చేసినప్పుడు, ఒక ఇశ్రాయేలు ఒక ఐగుప్తు వాడు ఫైట్ చేసినప్పుడు ఆ ఐగుప్తు వాడిని వెళ్ళి చంపేసి స్టోరీ అన్నీ మనకు తెలుసు. సో కానీ అప్పుడు మోషే చేసిన పని ఏమైందంటే అది నెగిటివ్గా అయిపోయింది. అక్కడ ఉన్న పీపుల్ అదిని రికగ్నైజ్ చేయలేదు. ఎందుకంటే మోషే మైండ్లోనే ఏముందంటే మంచిది కాదా, నా బ్రదర్స్కు మంచిది కాదా అని అనుకొని చేసినది అది ఆపోజిట్గా తిరిగిపోయింది. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు అర్థం అవ్వలేదు, దేవుని ప్రణాళిక అన్నది వాళ్ళకి అర్థం అవ్వలేదు, లేకపోతే మోసే చేసిన అర్థం అవ్వలేదు. అదే సేమ్ వే మీలో ఎవరో కూడా మీరు వేరే వాళ్ళకి మంచిది కాదా, మీ బ్రదర్స్కి అది మంచిగా అవుతుంది, మీ సిస్టర్స్కి అది మంచిగా అవుతుంది అనుకొని మీరు చేశారు. కానీ వాళ్ళు అది అర్థం చేసుకోకుండా అదొక నెగిటివ్గా మారిపోయి మిమ్మల్ని రిజెక్ట్ చేసిన సిచ్యువేషన్లో మీరు ఉన్నారేమో. సో ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఇద్దరు ఇశ్రాయేలైట్ ఫైట్ చేస్తే అక్కడికి వెళ్ళి మోసే వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు కదా, నిన్న నీవు ఆ ఐగుప్తుని చంపేసినట్టు మమ్మల్ని ఈరోజు ఇప్పుడు చంపేస్తావా అని అడిగిన క్వశ్చన్ చూడండి అక్కడ. సో దట్ వాస్ ద హీటెడ్ సిచ్యువేషన్. సో నా ఎందుకంటే వాళ్ళు అది ఎందుకు అర్థం చేసుకోలేదంటే అది మోసెస్ డిడ్ బై హిస్ ఓన్, తన సొంత ఆలోచన ప్రకారం చేశారు ఆ పని. అదే కాకుండా వాళ్ళు ఎలాగ అర్థం చేసుకున్నారంటే వాళ్ళు ఒక మనిషిగా తలం నుంచి ఒక స్థితి నుంచి వాళ్ళు అదినే అర్థం చేసుకున్నారు. సో రెండు కలిసి మోసే సొంతంగా చేశారు, వాళ్ళు సొంత ఆలోచన లేకపోతే ఒక మనిషిగా ఆలోచన ప్రకారం అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇద్దరికి ఏమో అర్థం అవ్వట్లేదు. సో మోసెస్ ఇక్కడ ఒక ఫెయిల్ అయిన ఒక మోసెస్ లేకపోతే ఒక ఓడిపోయిన ఒక మోసెస్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే విల్డర్నెస్లోకి, అరణ్యంలోకి పారిపోతున్నట్టు మనం చూస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇంకా నాకు ఈ ఐగుప్తులోకి ఈజిప్ట్లోకి ఇంకా నాకు తిరిగి రావడానికి ఛాన్సే లేదు, నేను ఇక్కడికి తిరిగి వస్తే నన్ను చంపేస్తారు, లేకపోతే నో కమింగ్ బ్యాక్, ఆ కమింగ్ బ్యాక్ అనేది నాకు ఇంకా లేదు అని చెప్పుకొని ఉన్న ఒక సిచ్యువేషన్ ఉన్నారు మోసెస్. కానీ దేవునికి ఒక పర్ఫెక్ట్ పర్పస్, దేవునికి మోసెస్ మీద ఒక పర్ఫెక్ట్ ఉద్దేశం కలిగి ఉన్నదని మోసకి తెలియదు. ఎందుకంటే మోసే పుట్టినప్పుడే మనకు ఒకటి అర్థమైంది, మోసే వాస్ ఎ బ్యూటిఫుల్ చైల్డ్ కదా, మోసే స్టోరీ అన్నీ మనకు తెలుసు, మోసేని ఎలాగ హిట్ చేశారు అన్నీ మనకు తెలుసు. సో మోసెస్ ఫేస్ వాస్ సంథింగ్ డిఫరెంట్. అక్కడ దేవుని కంప్లీట్ ప్రణాళిక ఉన్న ఒక బేబీ మోసే పుట్టినప్పటి నుంచే. సో ఆ పర్పస్ మోసే ద్వారానే చేయాలి. సో దేవుడు నీ లైఫ్లోకి ఒక ప్రణాళిక ఇచ్చారండి, మీ లైఫ్లోకి ఒక పర్పస్ ఇచ్చారండి, మీ లైఫ్లోకి ఒక వాగ్దానం అనేది దేవుడు ఇచ్చారు. అది నీ ద్వారానే, మీలోనే, మీ మూలానే అది జరుగుతాయి. హల్లెలూయా. సో ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఒక వాగ్దానం ఇచ్చి ఒక అపాయింట్మెంట్ ఇచ్చి పంపిస్తున్నారండి, ఒక అథారిటీ కూడా ఇచ్చి మిమ్మల్ని పంపిస్తారు. ఒట్టి చేస్తూనే పంపించారు, మీకు ఒక అథారిటీని ఇచ్చి దేవుడు మిమ్మల్ని పంపిస్తారు. సో నౌ గాడ్స్ అనాయింటింగ్ ఈస్ దేర్ బికాస్ యూ హ్యావ్ బీన్ రిజెక్టెడ్ ఇన్ వన్ ప్లేస్, బట్ యూ ఆర్ గోయింగ్ టు
బి బౌన్స్ బ్యాక్ టు దర్. మీరు అక్కడికి మిమ్మల్ని దేవుడు ఎలాగ పంపిస్తున్నారంటే ఒక పర్పస్తోనే, పెద్ద ఒక గొప్ప అభిషేకంతోనే, ఒక అధికారంతోనే దేవుడు అక్కడికి మిమ్మల్ని పంపిపోతున్నారు. సో మనకు తెలుసు మోషే అక్కడికి వెళ్ళి ఆ దేవుడు ఇచ్చిన అధికారంతోనే, ఆ అభిషేకంతోనే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఇశ్రాయేల్ జనాంగానికి ఒక రెడీమర్గా, ఒక సేవియర్గా అయిపోయారు. ఎందుకంటే దేవుడు తనకిచ్చిన ఆ ప్రణాళిక, తన మీద ఉంచిన ఆ అభిషేకం, ఇట్ వాజ్ ఎక్స్ట్రా ఆర్డినరీ. ఈ మెసేజ్ ఈరోజు మీకు కూడా ఒక కమింగ్ బ్యాక్ అన్నది ఉంది. మీరు అది మర్చిపోయారేమో, లేకపోతే మీరు ఇంకా నాకు ఒక కమింగ్ బ్యాక్ లేదు, నాకు ఆ ప్లేస్కి వెళ్ళటానికి అవ్వదు, ఎందుకంటే నా బ్రదర్స్ నన్ను సపోర్ట్ చేయట్లేదు, నా సిస్టర్స్ నన్ను సపోర్ట్ చేయలేదు, నా ఊర్లో ఉన్నోళ్ళు నన్ను సపోర్ట్ చేయట్లేదు, అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారని మీరు అనుకున్నారేమో. కానీ ఈరోజు మార్నింగ్ ఈ మెసేజ్ మీకు, ఎందుకంటే యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ కమ్ బ్యాక్. మీరు వెళ్తారు గొప్ప అభిషేకంతోనే కాదు, అధికారంతోనే మీరు వెళ్తారు. అప్పుడు పీపుల్ విల్ లుక్ అట్ యూ అండ్ దే విల్ మార్వెల్ దట్ ఎస్ ఇస్ ద గాడ్ అని చెప్పిన ఒక సిచ్యువేషన్ వస్తారు. హల్లెలూయా. సో ఇఫ్ యు ఆర్ అ పర్సన్, ఇఫ్ యూ ఆర్ ద పర్సన్ హూ లాస్ట్ ద హార్ట్, ఐ వాంటెడ్ టు సే డోంట్ లూజ్ ద హార్ట్, బికాస్ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు కాబట్టి మీరే మెజారిటీ. హల్లెలూయా. షాల్ వి ప్రే. Father, we thank you and we praise you for this wonderful morning. Thank you for speaking to us, Lord Jesus. Lord, your purpose on our lives never goes waste, Lord Jesus. And where we have been rejected, where we have been despised, Lord, there you are going to raise us up. There you are going to send us back, Lord Jesus, with an anointing, with an authority, Lord. Right now, I pray for all your children, those who have been despised and rejected in various places, those who have been terminated from their job, those who have been kicked out of their job, kicked out of their homes. Right now, I decree and declare that, Lord, you are sending them back with an appointment and with an authority, Lord. We thank you and we praise you in Jesus' mighty name. Amen. Hallelujah. Have a blessed day.